కొన్ని కొన్ని అంశాల్లో ఒకటి శ్రీవాణి అది రద్దు చేస్తే నష్టం జరుగుతుందని నేను ప్రస్తావించా, అంతకుముందు కరుణాకర్ రెడ్డి గారు ప్రస్తావించారు. అలాగే చివరికి శ్రీవాణి అలాగే కొనసాగుతోంది. ఇంకా ఎక్కువ డిమాండ్ కూడా పెరిగింది దానికి. ఆ పథకానికి 10,000 రూపాయల దర్శనం అయినా సరే వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. రెండవది వచ్చేటప్పటికి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఒకటి గోశాలకు సంబంధించి గోవులకు ఇబ్బంది ఎదురవుతున్న దాంట్లో అంకెపరంగా కరుణాకర్ రెడ్డి తప్పేమో కానీ సక్రమంగా నిర్వహించట్లేదు అన్నటువంటి వాదన నిజమేనంటూ నిన్న టీటీడీ బోర్డులో దాని మీద ఒక కమిటీ వేసి మరి దాని పరిష్కారానికి నిపుణుల కమిటీ ఒపీనియన్ అన్నటువంటి పాయింట్ తీసుకొచ్చారు. అట్లాగే ఏదైతే వైకుంఠ ఏకాదశి అప్పుడు క్రిందసారి సరిగ్గా టోకెన్స్ ఇవ్వకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక కొత్త కాన్సెప్ట్ తెర మీద తీసుకొచ్చారు. అసలు అన్ని రోజులు ఉంచడమే తప్పు, అది శాస్త్ర విరుద్ధం, అందుకే ఎట్లా జరిగిందనో తప్పుడు ప్రచారం చేసినప్పుడే చెప్పా. స్వామీజీలు పండితులు అందరూ కలిసి చెప్పినటువంటి దాన్ని ఎట్లా జరగొడతారు? ఇంకా అసలు ఆ ఒక్క రోజులో 2 రోజుల్లో దర్శనం ఎట్లా సాధ్యమవుతుంది? 10 రోజులు అవకాశం కల్పించినందుకు భగవంతుడు అదృష్టం ఇస్తేనే కదా అన్ని లక్షల మందికి దర్శనాలు కల్పించేది, ఎందుకు జరగొడుతున్నాను? నిన్న ఈ బోర్డు మీటింగ్కి ముందు కూడా కరుణాకర్ రెడ్డి అదే ప్రస్తావించారు. బోర్డులో ఇది పెట్టారు ప్రత్యేకించి, ఇది 2 రోజులే పెట్టాలి అన్నటువంటి పాయింట్ లేదని చివరికి 10 రోజులని తీర్మానించడానికి కారణమైంది ఏంటి? అందరూ అక్కడ ఉన్నట్టు బోర్డు మెంబర్స్ కూడా అదే కావాలని కోరుకోవడం. అప్పుడు కరుణాకర్ రెడ్డి మాట్లాడటం తర్వాత నిన్న జరిగింది. ఒకసారి అదేంటి విందాం. టీటీడీ గోశాలలో నిర్వహణ సరిగా లేదనేది బోర్డు దృష్టికి వచ్చింది. దాన్ని ఒక కమిటీ వేసి దాన్ని ఏం చేయాలి, టీటీడీ నిర్వహించాలా లేకపోతే ఏదన్నా పెద్ద పెద్ద వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటికి ఏమన్నా బాధ్యత అప్పచెప్పదాం అనేది ఒక డిస్కషన్ వచ్చినప్పుడు దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తారో దాన్ని నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో పెట్టి ఆమోదించడం జరుగుతుంది. నిన్న జరిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సమావేశంలో అధ్యక్షులు గౌరవనీయ బిఆర్ నాయుడు గారు ఒక ముఖ్యమైనటువంటి మాట చెప్పినారు. చాలా ప్రధానమైనటువంటి మాట కూడా అది. గోశాల నిర్వహణ సరిగ్గా లేదు అన్నటువంటి విషయం బోర్డు దృష్టికి వచ్చింది. కనుక గోశాల నిర్వహణను సరిగ్గా నిర్వహించటానికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసి, ఎక్స్పర్ట్స్ కమిటీని వేసి గోశాలను స్వచ్ఛంద సేవా సంస్థలకు ఎవరికైనా కూడా చాలా ప్రముఖమైనటువంటి సంస్థలకు ఇచ్చేటువంటి ఆలోచన ఉన్నది. అది ఏమిటి అన్నటువంటి విషయాన్ని తేల్చడానికి వచ్చే బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటాము అన్నటువంటి మాట వారు చాలా ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. నేను బిఆర్ నాయుడు గారికి సందర్భంగా గుర్తు చేస్తున్నా, సరిగ్గా ఏప్రిల్ నెలలో నేను గోశాల నిర్వహణ సరిగ్గా లేనందువలనే గోవులకు అపాయకరమైనటువంటి పరిస్థితి వచ్చింది, గోవుల మరణాలు జరుగుతున్నాయి అని నేను చెబితే ఇదే పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు గారు నా మీద రంకెలు వేసి నన్ను అనరానటువంటి మాటలన్నీ మాట్లాడినటువంటి సందర్భాన్ని గుర్తు చేయటమే కాకుండా ఆ పాలక మండలి సభ్యుడిని ఉసికొల్పి నా మీద గోవుల మరణం నేను ప్రకటించటం కారణంగా మత విద్వేషాలను, హిందూ ధార్మికతను దెబ్బతీస్తూ ఈ రకమైనటువంటి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు అని నా మీద అనేక సెక్షన్లతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. కేసు రిజిస్టర్ కూడా చేశారు. నేను బహిరంగంగా ఈ రకంగా ప్రస్తావించటం అన్నటువంటి విషయాన్ని ప్రముఖంగా నన్ను పోలీసు వాళ్ళు కూడా తమ విచారణలో అడగటం కూడా జరిగింది. నేను బిఆర్ నాయుడు గారికి ఇప్పుడు నేను ప్రశ్న వేస్తున్నాను. బిఆర్ నాయుడు గారు, నిన్న పత్రికా సమావేశంలో బహిరంగంగా మీరు గోశాల నిర్వహణ సరిగ్గా లేని కారణంగా అన్నటువంటి మాట మాట్లాడారు కదా. మరి
నా మీద ఏ సెక్షన్లతో అయితే మీరు కేసును రిజిస్టర్ చేయించినారో అదే విషయాన్ని ప్రస్తావించినటువంటి మీ మీద కూడా ఈ కేసు వర్తిస్తుంది కదా. అలాగని మీ మీద కేసులు పెట్టాలా అన్నటువంటి ఉద్దేశం కాదు నాది. నేను గోశాల సంరక్షణ బాధ్యత సరిగ్గా లేదు అని చెప్పిన దానికి నా మీద మీరు అనేక నిందారోపణలు వేసి నన్ను గోశాలకు రానివ్వకుండా 8 మంది శాసనసభ్యులతో అక్కడ పెద్ద ఎత్తున రాద్ధాంతం చేయించి పాలక మండలి సభ్యులు కూడా అక్కడ ఉన్నారు. నా ఇంటి దగ్గరేమో నన్ను నిర్బంధించి అక్కడ ఉన్నటువంటి వాస్తవాలన్నింటినీ కూడా రూపుమాపు చేసినటువంటి విషయం లోకవిదితం కదా. నన్ను అక్కడికి రానివ్వనే లేదు. మొత్తం పోలీసు నిర్బంధంలో నేను, పోలీసు రక్షణలో అక్కడ ఉన్నటువంటి బోర్డు సభ్యులు మరియు శాసనసభ్యులు. ఈ రకంగా రాజకీయం చేసింది మీరా నేనా అన్నటువంటి విషయాన్ని ఇది ఆ రోజున చివరికి పార్లమెంట్ సభ్యుడు వెళ్ళి అక్కడికి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. కరుణాకర్ రెడ్డిని వెళ్ళనివ్వకపోవడం, అంత గొడవ చేసి ఆ రోజున గోశాల అంత సక్రమంగా ఉందని చెప్పి ఇప్పుడు గోశాల నిర్వహణ బాగాలేదని చెప్పి టీటీడీ అంగీకరించడం, దాంతోపాటుగా దాని మీద ఎవరికి ఇవ్వాలి అంటే టీటీడీ నిర్వహించలేక ఎవరికి ఇవ్వాలి అన్నటువంటి పాయింట్ వచ్చేటప్పటికి పెద్ద చర్చనీయాంశమైంది. కరుణాకర్ రెడ్డి సవాల్ అయితే కరెక్ట్ అయిన పాయింట్ ఈ విషయంలో.